Thank you, Brother Matthew. And also we thank God for that wonderful time of prayer. ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ యొక్క తరుణాలను బట్టి, ప్రార్థించే తరుణాలను బట్టి, వాక్యం ధ్యానించుకునే తరుణాలను బట్టి ఆయనకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ ఎ స్టోరీ ఆఫ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ఒక ఆయనంట ఈజ్ ఎ విజిటింగ్ ప్రీచర్. ఒక సంఘానికి పిలువబడినాడు. అండ్ హీ వెంట్ అండ్ స్టేడ్ విత్ సమ్ గెస్ట్. అక్కడ నుంచి ఇంకొక 4-5 గంటల దూరంలో ఉన్న దూరంలో ఉన్న చర్చ్కి ఆయన వెళ్ళాలి. సో హీ వెంట్ అండ్ స్టేడ్ విత్ హిస్ హోస్ట్ అండ్ దెన్ హీ వాస్ పిక్డ్ అప్ అండ్ దెన్ వెంట్ టు దట్ ప్లేస్. సో వన్ సండే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీటింగ్ అయిన తర్వాత హీ హ్యాడ్ సమ్ ఫెలోషిప్ దేర్ అండ్ దెన్ చాలా లేట్ అయిపోయింది. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఎవరో డ్రాప్ చేసి చాలా లేట్ అయిందట. రాత్రి 11-12 గంట అయిందట ఇంటికి వచ్చేసరికి. సో హీ కేమ్ అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ నైట్. మంచు పడుతుందట. అండ్ దెన్ ఆ డ్రైవర్ని ఆయన పంపించేశాడు. బాబు నీకు చాలా లేట్ అయిపోయింది కదా, నేను వెళ్ళిపో అని. సో హీ సా ద పోర్చ్ లైట్, బయట ఉన్న లైట్ వెలుగుతుంటే సరే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారులే నా కొరకు అని ఆయన పంపించేసి లోపలికి తలుపు తెట్టాడట. దేర్ వాజ్ నో సౌండ్ ఎట్ ఆల్. అసలు లోపల ఎవరైనా ఉన్నట్టే వినపడలేదట. బహుశా నిద్రపోతున్నారేమో అని కొంచెం గట్టిగా కొట్టాడట. ఏం వినపడలేదు. అయ్యో ఏమైంది, నేను ఇంత ఎలాగొచ్చాను, ఏమో చలి, ఎముకలు కొరికేసే చలి ఉందట. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. అండ్ దెన్ హీ వాంటెడ్ టు గో టు ద నేబర్స్ అండ్ దెన్ వాంటెడ్ దెమ్ టు కాల్ ద హోస్ట్. అప్పుడు ఇంకా సెల్ ఫోన్లు ఇంకా వాడుకలోకి రాలేదు. బట్ రాత్రి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం మంచిది కాదని ఆ చలిలోనే చేతులు వణుకుతున్నాయట. అక్కడ పక్కన పబ్లిక్ ఫోన్ ఏమైనా ఉందామని వెళ్ళాడట. అండ్ హీ కుడెంట్ ఫైండ్ ఎనీ ఫోన్ అండ్ దెన్ హీ కెప్ట్ ఆన్ వాకింగ్. అప్పటికే 2-3 మైల్స్ దూరం వచ్చేసాడట. అక్కడ గడ్డి డార్క్ ఉందట. అక్కడ జారి ఒక 2 అడుగుల నీళ్ల గుంట ఉంటే నీళ్లలో పడ్డాడు. ఎలాగో మళ్ళీ లేచి హీ వెంట్ టు ద టెలిఫోన్ బూత్ అండ్ called the owner. And then a sleepy voice answered him. నిద్రపోతూ వాళ్ళు ఆన్సర్ చేశారట. చేసి సార్ నేను ఇక్కడ ఉన్నాను, నేను చాలా దూరం వచ్చేసాను, నాకు లోపలికి రాలేకపోయాను, మీరు వచ్చి నన్ను పికప్ చేసుకోగలరా? తలుపేమో తాళం వేస్తుంది, అంటే లోపల నుంచి గడియేస్తుంది, నేను రాలేకపోతున్నాను లోపలికి. అప్పుడు ఆయన ఓనర్ గారు అన్నాడు, పాస్టర్ గారు మీకు చెప్పాను కదా, మీరు వేసుకున్న కోట్ జేబులో ఆ తలుపు తాళం నేను పెట్టాను, మీరు ఆ తలుపు తాళం తీసుకుని లోపలికి వచ్చి ఉండొచ్చు కదా అని. జేబులు తడుముకొని లోపల ఉంటే తాళం అక్కడే ఉంది. ఎంత బుద్ధిహీనంగా నేను ప్రయత్నించాను, తాళం నా చేతిలో ఉంచుకొని నేను దాన్ని వినియోగించుకోలేకపోయాను అని అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ ద సిమిలర్ సిచ్యుయేషన్ వి ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ కొలసియన్స్. కొలస్సీ పత్రికలో అక్కడ ఉన్న కొలస్సీ సంఘము యేసుక్రీస్తు ప్రభువును ఆయన అన్ని సమస్తానికి వారికి సమాధానంగా ఉన్నప్పటికీ దే వర్ లుకింగ్ ఫర్ వేరియస్ avenues టు ఫిల్ ద గ్యాప్. మనం లాస్ట్ వెడ్నెస్డే మనం 10వ వచనంతో మనం ముగించుకున్నాం. 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో. And you are complete in him, which is the head of all principality and power. Complete in him. ఆయన సంపూర్ణుడు కనుక మీరును సంపూర్ణులై ఉండుడి. ఆయన సంపూర్ణుడు, మీరు ఆయనలో సంపూర్ణులై ఉన్నారు అనే భావాన్ని కొలస్సీ పత్రికలో చాలా ప్రస్ఫుటంగా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. And these 5 errors that threatened the church, we have considered 2 of them already. Now the third one that we would be trying to consider today is the legality. అంటే వ్రాతరూపకమైన ఆజ్ఞలు. మనకి ఇది 14వ వచనంలో కనబడుతుంది, వ్రాతరూపకమైన ఆజ్ఞలు. What are these things? సో దానికి వెళ్లే ముందు లెట్స్ go to
verse 10 again. 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనం, మీరు మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. అటువంటి క్రీస్తును మీ దగ్గర ఉంచుకుని ఎందుకయ్యా మీరు ఇంకా వేరే వేరే దానికి, వేరే వేరే ఫిలాసఫీస్ కి, తత్వజ్ఞానానికి ప్రాకులాడతారు? అన్నిటికీ సమాధానమైన ఒక తాళం వంటి ఆ ప్రభు, ఒక పరిష్కారం ప్రభు మీకు ఉన్నాడు కదా అని ఆయన వారికి చెప్తూ ఉన్నాడు. హౌ డస్ ఇట్ అప్లై టు అస్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అవర్ లెసన్ త్రూ ఇట్ అనేది మనం ముందు చూసుకున్నాం. మనము 11వ వచనం వచ్చేసరికి, 11వ వచనం చూడండి ఒకసారి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. కంప్లీట్నెస్ అనే భావాన్ని ఆయన ప్రస్తావించి he comes to the idea of circumcision. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు, ఆయన he did everything completely. ఏది సగం వదిలేసి, సగం చేసి, సగం వదిలేసి ఆయన చేయలేదు. when that woman with the 12 years of రక్తస్రావ రోగంతో ఉన్న ఇష్యూ ఆఫ్ బ్లడ్ ఆమె ఉన్నప్పుడు, ఆమె పాక్కుంటూ వెళ్ళి, జనం మధ్యలో వెళ్ళి, మరి లేవలేక పడుతూ లేస్తూ వెళ్ళి ఏదో ఒక విధంగా ఆయన చేరుకుని ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఈ సంఘటన మనకు కనబడుతుంది. ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టినంతనే ఆమె స్వస్థపరచబడింది. ప్రభు అడుగుతాడు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటే శిష్యులు ఏదో సమాధానం చెప్తారు. తర్వాత ఆయన ఆమె వైపు తిరిగి చూచి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని సమాధానం గలదానమే వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ గడియలోనే ఆమె స్వస్థపరచబడెను. ఇట్ వాస్ కంప్లీట్. మళ్ళీ ఆమె, ప్రభువా నాకు సగమే వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మీరు ఇచ్చిన మాత్రలను వేసుకున్నాను, 50% తగ్గింది, ఇంకొంత ఉంది అని చెప్పడానికి చెప్పే అవకాశమే లేదు. తర్వాత ఇంకా చూస్తే మనం మత్తయి 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక కాననైట్ ఉమన్ ఒక ఆమె వస్తుంది. అయ్యా, నా యొక్క భయంకరమైన వేదనతో నా కుమార్తె ఉంది, ఆమె చాలా దయ్యం చేత వేధించబడుతుంది అని చెప్తే ప్రభు స్వస్థపరుస్తాడు తన మాట చేత. తర్వాత నీవు ధైర్యంతో వెళ్ళమ్మా, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. అండ్ దెన్ షీ వెంట్ అండ్ ఫౌండ్ దట్ ఆ గడియలోనే ఆమె స్వస్థపరచబడింది. సో వాట్ ఎవర్ ద లార్డ్ డిడ్, అండ్ యూ రిమెంబర్ దట్ సెంచురియన్, ఆయన సర్వెంట్, ఆయన దాసుని కొరకు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభు, నా దాసుడు అక్కడ జ్వరంతో ఉన్నాడు, జబ్బుగా ఉన్నాడు, మీరు స్వస్థపరచండి. ప్రభు అంటాడు, తర్వాత ప్రభు చెప్పిన మాట విని, అయ్యా మీరు నా గృహానికి రావడానికి నేను అర్హుడిని కాదు, మీ మాట మాత్రం సెలవేయండి. ఇశ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం నేను కనుగొనలేనని ప్రభు ఆశ్చర్యపోతుంది. అండ్ దెన్ the next verse we see there is Luke chapter 7 and verse 10. The Lord says, అక్కడన్న వాక్యం చెప్తుంది, తన దాసులు, ఆ యొక్క దాసుడు స్వస్థుడై ఉండుట చూచి కనుగొనిరి ఆ గడియలోనే. So whatever the Lord did, it was complete, and whatever he spoke, it was complete. There was no half-hearted effort. Similarly, whatever the Lord did to the Colossian church, whatever they learned from the apostolic teaching was complete. అపొస్తలుల బోధ నుంచి, అపొస్తలుల యొక్క ఉపదేశం నుంచి వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో అది సంపూర్ణమైంది. మీరు you have known it completely. You are complete in him. He is complete. Jesus Christ is complete అనే మాటలు వాళ్ళకి చెప్తూ, all of a sudden this aspect of circumcision comes. 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. Why this circumcision is coming here? Because that has become a controversial issue there. ఎందుకంటే there were a lot of teaching going on about circumcision, which becomes a necessity for salvation. ఎలా స్టార్ట్ అయింది? It became the center of
it was the heart of the covenant God made with Abraham. You remember when Abraham, just before Isaac was born, the Lord met Abraham. You can see it in chapter 17 of Adikaranamlo. ఇప్పుడు మనం తీయక్కర్లేదు 17 నుంచి. I am the Lord, I am the Almighty God, and I will make my covenant between me and thee అని, నీ యొక్క సంతానమునకు నీతోనూ ఒక నిబంధన నేను చేస్తాను అని చెప్పి, నీ సంతానంలో ఉన్న ప్రతి మగ శిశువు, మగ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వాళ్ళ యొక్క గోప్యాంగ చర్మము తీసివేయబడాలి అని ఆయన చెప్తున్నాడు. అంటే ద లార్డ్ ఈస్ టీచింగ్ దెమ్ అ స్పిరిచువల్ ప్రిన్సిపల్ హియర్. వాట్ ఎవర్ ద లార్డ్ కమాండెడ్ అబ్రహాం, అబ్రహాం ఇంప్లిసిట్లీ ఒబేడ్. there was no question, there was no argument. ప్రభా ఇది కదా అది కదా ఇలా కదా అలా చెప్పడం లేదు. So when the Lord when God gave him the instruction, he implicitly obeyed. That includes himself. So అంటే ఎందుకు అంటే ఒక మానవుని యొక్క శరీరంలో the productive part అక్కడ నుంచి ఒక చర్మము తొలగించబడాలి. ఫిజికల్, it's a minor surgical procedure. Even though this minor surgical procedure is practiced by various parts of the world, for Abraham and his descendants, it has a special significance because it meant a covenant made by God with Israel. For Israel, it has a significance making a covenant relationship with their God. So eventually, this matter has divided the people into Jews and Gentiles. యూదులు అన్యులు అన్న రెండు తెగలుగా ఇశ్రాయేలీలకు సంబంధించినంత వరకు మనుషులు విడిపోయినారు. సో as things went by, Israelites used to consider this as a great privilege. ఎందుకంటే మాతో కదా దేవుడి నిబంధన చేసింది, మేము కదా నిబంధనకు వారసులము, సో వీ హ్యావ్ ఎ స్పెషల్ ప్రివిలేజ్ అని జెంటైల్స్ ని, అన్ని జనులను దే యూస్ టు, వాళ్ళు చిన్న చూపు చూసేవాడు. చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. మీరు మీరు పనికిరాని వాళ్ళు, మా దేవుడు మాతో నిబంధన చేస్తాడు కనుక మేము ఈ యొక్క నిబంధన మాకు తరతరాలు ఉంటుంది అలా అన్నారే గాని దానిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. సో ఈవెన్చువలీ when the time went by, just a few years before the Lord came, యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి ముందు ఒక 200 సంవత్సరాల ముందు, Greeks were ruling the area, ruling the province. So Greeks who came to power, they were having their own gods, and the emperor himself declared himself as God. And then they loathed the Jews who worshipped some other god. తర్వాత వాళ్ళ యొక్క అలవాట్లన్నిటిని వాళ్ళు చాలా ద్వేషించేవాడు. And even this particular practice of circumcision also, it was banned by the Greek emperor. It was punishable by death. This gave rise to a serious resentment in the hearts of the Jews. So around 168 BC, అంటే within 200 years before the Lord Jesus Christ was born, there was a revolt. The Jewish people under the leadership of Judah Maccabees అనే ఆయన యొక్క నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఒక విధంగా వాళ్ళ యొక్క స్థానంలో వాళ్ళు కొంతవరకు స్వేచ్ఛను సంపాదించుకుని కొంతకాలం వరకు అది నిలిచింది. సో దట్ టైం అప్పటికి దేవాలయం మలినపరచబడింది. యాంటియోకస్ ఎపిఫెనస్ అనేవాడు వానితో దానియేలు గ్రంథంలో మనం అంతకుముందు మనం ధ్యానించేటప్పుడు విన్నాం మనం అది. సో వీళ్ళు మళ్ళీ మెకబీస్ ఆ సమయంలో జెరుబాబెల్ వీళ్ళంతా వెళ్ళి దేవాలయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించి చేయడం జరిగింది.
So that is why the early Jews fought for this custom with a ferocity in the early church. Greeks తర్వాత రోమన్స్ రాజ్యానికి రావడం జరిగింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు తర్వాత మొదటి సంఘం స్థాపించబడింది. దాని తర్వాత మరి అప్పుడున్న క్రైస్తవులందరూ యూదులే కాబట్టి ఈ యూదా మతాచారాలను వాళ్ళు చాలా నిష్ఠగా భావించేవాళ్ళు. అందుకని వాళ్ళు even as they believed the Lord Jesus Christ, they still considered this as a covenant relationship with God that involved circumcision as well. So that became a serious controversy. And అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంకి వచ్చేసరికి మొదటి వచనంలో certain men which came down and said, except ye be circumcised after the manner of Moses, you cannot be saved. మీరు మోషే ధర్మశాస్త్రం మోషే మర్యాదను బట్టి సున్నతి పొందితేనే గాని మీరు రక్షణను రుచింపలేరు, రక్షణలో మీరు భాగం పొందలేరు అని ఒక పెద్ద వివాదం అక్కడ వచ్చింది. ఇది ఎక్కడ యాంటియోక్ చర్చ్ లో. అప్పుడు పౌలు బర్నబాస్ అక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చర్చించి తర్వాత యెరూషలేముకు ఈ యొక్క విషయాన్ని తీసుకుని వెళ్ళారు. Paul and Barnabas were sent to Jerusalem. They met the apostles and elders there to settle the issue. This is called the first council meeting of the early church after the Christianity, after the first church was born. So వాళ్ళు దాన్ని కూలంకషంగా చర్చించి అక్కడ సమస్య ఏంటంటే, అయ్యా మరి అన్యజనులు చాలా మంది సువార్త విన్నారండి, యూదులు చాలా మంది హింసల ద్వారా వాళ్ళు చాలా దూరాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటించారు. ఆ సువార్తకు ఆకర్షితులై many people were attracted to the gospel and many people came to the Lord. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఇక్కడ వీళ్ళేమంటున్నారు, వీళ్ళందరూ సున్నతి పొందాలి, ఈ ఆచారం తప్పనిసరిగా వాళ్ళు ఆచరించాలి, లేకపోతే వాళ్ళకి రక్షణే లేదని వాళ్ళు అంటున్నారు అని వాళ్ళతో చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా చర్చించి వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే, నో, Gentiles need not be circumcised. They are free from Old Testament obligations because of what Jesus Christ has done on the cross. So Paul was telling Colossians to get rid of that which is outward. బాహ్య సంబంధమైన ఆచారాలను మీరు విడిచిపెట్టి దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలను క్రొత్త నిబంధనలో మీరు గ్రహించాలి అని చెప్తూ ఉన్నాడు. He explained this to the Galatians as well. గలతీ పత్రికలో కూడా చాలా విస్తృతంగానే అక్కడున్న సంఘంలో ఈ వాదన జరిగింది. 6వ అధ్యాయం 15వ వచనం. అండ్ నైదర్ సర్కమ్సిషన్, సున్నతి గాని సున్నతి లేకపోవడం గాని అది మీ మీద ప్రభావం కల్పించదు. యు ఆర్ redeemed by the blood of the Lord Jesus Christ. ఈ యొక్క బోధ the early church లో చాలా వివాదాన్ని తీసుకుని వచ్చింది. So what Paul was telling in 11th verse is, in whom you are also circumcised with a circumcision made without hands. మరి చేతులతో చేయబడిన సున్నతి మీరు పొందారు కదా, దానిలో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి ఆయన సిలువ వేయబడి ఆయన క్రయం చెల్లించిన తర్వాత you are freed from that sin, but you have to శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని మీరు విసర్జించాలి. అంటే హృదయానికి మీరు సున్నతి జరిగించుకోవాలి. ఇట్ హ్యాస్ బికమ్, దట్ మీన్స్ ఈ యొక్క సర్కమ్సిషన్ అనే ఆచారాన్ని he was taking the next higher level and then instructing them, you have to be circumcised in the heart. Please turn to second chapter of Romans. సో దానికి ముందు 3 విషయాలు మనం చూస్తాం. ఈ దేవుని చిత్తమైతే 15వ వచనం వరకు ఈరోజు మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. He was 3 things he was telling as a sequel to verse 10.
మీరు సంపూర్ణులైనారు, క్రీస్తు సంపూర్ణుడు అనే దానికి మీ యొక్క రక్షణ సంపూర్ణమైంది, మీ యొక్క క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువులో మీరు పొందిన క్షమాపణ, you have a complete forgiveness, complete salvation, and then complete victory. So complete salvation గురించి ఆయన చెప్తూ he was quoting, let's see, Deuteronomy chapter 30 and verse 6. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. And the Lord thy God, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. And the Lord thy God will circumcise thine heart. నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. The idea of circumcision God had in his heart was their hearts should be circumcised, because your body is a temple of the Holy Spirit, and then that means your heart needs to be circumcised as per the desire of our Lord. And then heart has to be circumcised. Circumcision is that which is of the heart by the Spirit, not by the letter. That is Romans chapter 2 and verse 29. That means circumcision of the flesh versus circumcision of the heart. These are the crucial issues that are existing in the early church at Colossae. Circumcision of the flesh, మరి అది సూచన రూపకంగా దేవుడు అనుగ్రహించినప్పటికీ మీరు హృదయంలో సున్నతి చేయబడాలి అన్న మాటను వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడు. And that means also Romans chapter 6 and verse 6, knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. హృదయానికి సున్నతి కలగాలి అంటే ఇది అర్థం. ఇక నుంచి మనం పాపం చేయకుండా ఉన్నట్లు. బట్ పాపం చేయకుండా ఉండడం అనేది సాధ్యమేనా? And 2 Corinthians 5:17 it also says, therefore if any man be in Christ, ఎవడైనను క్రీస్తు యందు ఉన్నాడలా ఇదిగో పాతవి గతించెను, ఇప్పుడు సమస్తము క్రొత్తవాయెను. he becomes new, the things are become new, సమస్తము నూతనమయ్యాయి. But the body in which we live, పాపము అనే నియమం ఆ బాడీలో, because of the principle of death of sin is continuing in that body, we still have this nature of sin in us. That is why Paul says it is necessary in your heart should be circumcised. You should allow God to circumcise your heart. That means Philippians chapter 3 and verse 3 lo, for we are the circumcision which worship God in the spirit. Circumcision ante శరీరంలో ఒక బాధ కలిగించే ఆ యొక్క కల్మషం అనే దానికి సూచనగా నిర్మూలించబడిన part of our, you have to forego a part of your body. That means, and rejoice in Christ Jesus. We are the circumcision. మనం దేవుని ఆత్మతో ఆరాధించే మనము ఆయన దృష్టిలో సున్నతి అయి ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. And then we move to the second aspect, complete forgiveness. క్రీస్తు సంపూర్ణమైనాడు, సంపూర్ణమైన క్షమాపణ. Verse 12 says, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. మీరు శరీరేచ్ఛలతో మీరు మృతులైన, యు ఆర్ డెడ్ ఇన్ ట్రాన్స్గ్రెషన్స్. మీరు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం మీలో ఉన్నప్పుడు యు ఆర్ డెడ్. యు సీ దట్ డెడ్ బాడీ, దాని మీద ఏం పడినా, ఆకులు పడినా ఏం పడినా కూడా అది కదలదు, చలనం లేదు. ఇట్ ఈస్ లైక్ it's lifeless. But
You are in him and you are with him, verse 12. And then because of that, he has raised you from death. మీరు మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. You have been raised by him. That means you are made alive with him. ఈ మాటలన్నీ ఈ విషయాలన్నీ వారికి పౌలు చెప్పవలసి వచ్చింది because of the confusion that they were having. That means you are in complete union with Christ because your sins are forgiven of all their transgression. సమస్త శరీరేచ్ఛలతో కూడిన స్వభావం మీలోంచి తీసివేయబడింది. That means you are completely forgiven. That means your past sins, your present sins, and even your future sins, because the price is paid once and for all. ఒకేసారి మీ కొరకై చెల్లించబడిన ఆ యొక్క క్రయము ద్వారా మీ పాపం నుంచి మీరు విడుదల పొంది ఉన్నారు. మీరు ఆయనలో సంపూర్ణులై ఉన్నారు. Your forgiveness is complete in him. There is one verse, beautiful verse in Psalm 130 in verses 3 and 4. If thou, Lord, shouldest make iniquities, O Lord, who shall stand? దేవా, నీవు అపరాధములను ఎంచిన ఎడల నీ ఎదుట ఎవడు నిలవగలడు? But there is forgiveness with thee, that thou mayest be feared. దేవా, నీ ఎడల భయభక్తులు కలిగి ఉండునట్లు నీ యొద్ద ఆ క్షమాపణ ఉంది. What a gracious provision we have because of what the Lord Jesus Christ has done for us 2000 years back on the cross of Calvary. When he remembered you and me in that terrible time that he was going through on the cross, he remembered you and me. And then that price was paid, that forgiveness was made possible for our sins on that cross. That is why దేవా, నీవు అపరాధాలని ఎంచిన ఎడల ఎవడు నిలవగలడు? నిజంగా దేవుడు మన అపరాధాలను ఎంచినప్పుడు మనం నిలవగలమా? Even in the best of our spiritual condition, we still are lagging behind in God's standards. అందుకనే మన నీతి క్రియలు కూడా మురికి గుడ్డలుగా ఉన్నాయని ఆయన చెప్తూ ఉన్నాడు. We move forward. So there are 6 characteristics of God's forgiveness. We'll quickly go through this. It is gracious. It is gracious. కృప అనే మాట చెప్తున్నాడు కదా ఆయన. మీరు దేవుని యొక్క కృప ద్వారా, please turn to Romans chapter 3 and verse 24. Romans chapter 3 and verse 24. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా. The word that is the Greek word that is used there, that to translate, from which the English translation freely came, is Dorian. Dorian means without a cause. నిర్హేతుకముగా, without a cause. 24వ వచనంలో క్రీస్తు యేసునందులు ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. Please turn to John chapter 15 and verse 25. Same word is used there when the Lord Jesus Christ was saying these words. తండ్రిని అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి, వితౌట్ ఎ కాజ్. నిర్హేతు, ఏ హేతు లేకుండానే వాళ్ళు ఆయనను ద్వేషించారు. అలా ద్వేషించడానికి ఆయనలో ఏ కారణం కనబడలేదు. వాడు ఏ కారణం కనబడకపోయినప్పటికీ వితౌట్ ఎనీ కాజ్ దే హేటెడ్ హిమ్. దట్ వాస్ ద టెరిబుల్ థింగ్ the devil, the Satan was working in their hearts. When they looked at him,
they hated him without a cause. So the same word is translated here in Romans chapter 3, నిర్హేతుకముగా, మరి ఎటువంటి కారణం లేకుండానే ఆయన మిమ్ములను మీ ఎడల ఆయన తన కృప కనబరిచాడు. That is a gracious forgiveness. And secondly, he talks about Ephesians chapter 1 and verse 7. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. It is a complete forgiveness. సగం సగం కాదు, అర్ధభాగం కాదు, 90% కాదు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. వాట్ ఎ వండర్ఫుల్ డిస్క్రిప్షన్ దట్ ఈస్. దేవుని కృపా మహదైశ్వర్యము, దానిని ఒకసారి మీరు ధ్యానిస్తే అది అంతులేని ఐశ్వర్యము. ఇట్ ఈస్ ఫ్యాథమ్లెస్. లోతు ఎరగని కృప. ఇట్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్. ఆయన రక్తం వలన మనకి విమోచన కలిగింది. అది దేనిని బట్టి? ఆయన కృపా మహదైశ్వర్యుని బట్టి. నాట్ బికాస్ వీఆర్ ఎలిజిబుల్, నాట్ బికాస్ వీఆర్ వర్ది, నాట్ బికాస్ we were handsome, not because we were strong, but only because of his great riches of his grace. We had redemption through his blood, and this is complete. Number one, it is gracious. Number two, it is complete. Thirdly, God is eager to show this forgiveness. So ఇది ఎంతో అద్భుతమైన విషయం కదా. దేవుడు ఎందుకు ఆత్రపడాలండి? పాపము దేవునికి విరుద్ధంగా నిలుస్తుంది కదా. మరి పరిశుద్ధుడైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు కూడా కదా. ఆ పాపాన్ని శిక్షించవలసిన వాడు, పాపానికి తగిన ప్రాయశ్చిత్తం, దానికి తగిన శిక్ష కలిగించేవాడు కూడా ఆయనే. ప్లీజ్ టర్న్ టు ఎజెకియల్ చాప్టర్ 33. యెహెజ్కేలు 33వ అధ్యాయం 11వ వచనం. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చూడండి, ఆయనకు విరుద్ధంగా మానవుడు చేసే పాపాన్ని నుంచి శిక్షించేవాడు ఆయనే, తీర్పు తీర్చేవాడు ఆయనే. ఆ తీర్పు నుంచి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఆత్రుత పడుతూ ఉన్నాడు. He is hurrying up. He is so eager to redeem us from the same sin for which he is getting ready to judge. అర్థమైందండి? క్షమించుటకు సిద్ధమైన మనసు ఆయనకుంది. He is ready to forgive. ఎవ్వడు మరణం పొందట్లో ఆయనకు సంతోషం లేదు. That means the nature of our God shows his eagerness to forgive. Also, please turn to Psalm 86 and verse 5. Psalm 86, 86వ కీర్తన 5వ వచనం. 86:5. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవల ధ్వని ఆలకింపుము. నీవు 5వ వచనం. 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడవు. ఆ రెండు మాటలు ఒకసారి గమనించండి. ఇన్ హిస్ ఈగర్నెస్ టు ఫర్గివ్, గాడ్స్ క్యారెక్టర్ ఈస్ రిమైండెడ్ టు us. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. క్షమించుటకు సిద్ధమైన, దట్ మీన్స్ he is ready to forgive. In other words, he is eager to forgive. తర్వాత, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడవు. అతిశయం అంటే ఈగర్నెస్. అతిశయం అంటే త్వరపడడం, ఆవేశపడడం.
కృప చూపించుటలో ఆయన ఆవేశపడేవాడు. దట్ మీన్స్ ఇన్ షోయింగ్ హిస్ ఫర్గివ్నెస్, God is so eager. What a God you and I had. పాప క్షమాపణ మనకి కలిగింది అంటే ఆ ప్రభు మనకు అనుగ్రహించిన కృపని బట్టి, కృపాతిశయమును బట్టి, దయాళుత్వాన్ని బట్టి. అంతకుముందు మనం చూసాం, he was ready to forgive. It is a gracious forgiveness. It is a complete forgiveness, and God is eager to forgive. And then number 4, it is certain. God is the forgiveness is so certain. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. అగ్రిప్ప రాజు ముందు నుంచుని పౌలు తనను గురించి తాను ఆ మాటలు చెప్పుకుంటూ ఉన్నాడు. The whole crowd was against him. When Agrippa, the king Agrippa, gave permission, Saulu, ఇంక నీవు మాట్లాడు, నీకు మాట్లాడడానికి సెలవైంది అని అన్నప్పుడు, and many commentators, many Bible commentators and Bible పండితులు చెప్పేది ఏంటంటే, chapter 26 of Acts of Apostles is one of the beautiful rendering of the part of the word of God, the Paul's defense upon before King Agrippa. దానిలో 26-18 వచనంలో అని అంటాడు. తెలుగులో 16 నుంచి 18 వరకు కలిసి ఉన్నాయి, మధ్యలో నుంచి చదువుతున్నాను. ఈ ప్రజల వలన అన్ని జల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాను. I was not disobedient to that heavenly vision. So what he was telling is that ఆ పాప క్షమాపణ, వారికి పాప క్షమాపణ కలిగినట్లు, వాళ్ళు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు, వారి కన్నులు తెరచుటకై పౌలుకు ఒక బాధ్యత అప్పగించాడు. Sister and brother, please look into your own hearts. Is it not the same responsibility God is giving to us? సహోదరుడా, సహోదరి, అదే బాధ్యత, అదే కర్తవ్యం, అదే భారాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడం లేదా? అన్ని జనుల మధ్యలో నేను ఉంచాను. ఎందుకు నువ్వు పనిచేసే ఆఫీస్లో ఉన్నావు? అది ఐటీ ఆఫీస్ కానీ, లేకపోతే ఇంకో అకౌంట్స్ ఆఫీస్ కానీ, ఇంకేదైనా ఆఫీస్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, లేకపోతే నీవు చేసే బిజినెస్ కానీ, లేకపోతే నీవు నివసించే నీ యొక్క ఇరుగు పొరుగుల మధ్యలో నీవు నివసించే స్థానం దేవుడు ఎందుకు ఉంచాడు? నిన్ను ఒక బాధ్యత నీకు అప్పగించాడు. ఇట్స్ నాట్ ఫర్ నథింగ్. గాడ్ హ్యాస్ కెప్ట్ us as his witnesses. నీ ప్రభావంలో ఉన్న ప్రజలు చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి, సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరగడానికి, నీ జీవితం వినియోగించడానికి దేవుడు నిన్ను ఆ స్థలంలో ఉంచాడు. అంతేగాని వాళ్ళతో పాటు కలిసిపోయి, వాళ్ళతో పాటు ఎటువంటి సాక్ష్యం లేని జీవితం జీవించి వాళ్ళతో పాటు మమేకమైపోవడానికి కాదు. దట్ మీన్స్ Paul is being given this responsibility, that this forgiveness God is going to cause in their hearts is most certain. Paul, that is why I am sending you into those people. 9వ అధ్యాయం మనకి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా. గుడ్డివాడే పడిపోయాడు, బలహీనుడైపోయాడు, తర్వాత ఎవరో నడిపిస్తే తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆయన కొరకే ప్రార్థన చేయడానికి వచ్చిన అననీయకు ప్రభు చెప్తాడు, అన్యజనుల ఎదుట నా యొక్క సాధనంగా, వారి ఎదుట నాకు సాక్ష్యంగా ఉండడానికి నేను ఏర్పరచుకున్న సాధనము ఈయన. బికాస్ ద ఫర్గివ్నెస్ దట్ ఐఎమ్ going to cause as a result of my son's sacrifice on the cross is certain, so that people will turn from darkness into light. అదే కొలస్సీ పత్రికలో కూడా మనం చదువుతాం. మొదటి అధ్యాయంలో మనం ఆల్రెడీ చూసుకున్నాము. మొదటి అధ్యాయము 13వ వచనంలో
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశారు. We move to the next thing, next characteristics. It is unequaled. అది అసమానమైనది. మీకా గ్రంథం చూడండి ఒకసారి. మీకా ఎక్కడుంది? దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా. యోనా గ్రంథం మీకు మీకు కనబడితే మీకా గ్రంథం మీకు దాని తర్వాతే ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటి ఎందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముచ్చుడు. Who is a God like unto thee that pardoneth iniquity? How privileged we are to have a God like that. Brother and sister, is it not our responsibility to exalt that God, that Lord in our hearts, in our lives? Are you able to say triumphantly, confidently, Lord, who is a God like unto thee that pardoneth iniquity? క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఇతరులకు ఈ విషయం మనం ప్రకటించవలసిన అవసరం లేదా మనకి? ఇట్ ఈస్ అన్ఈక్వల్. అసమానుడైన దేవుడు. దట్ మీన్స్ ద ఫర్గివ్నెస్ దట్ హీ ఈస్ గివింగ్ టు అస్. ఆయన మనకు అనుగ్రహించే ఆ యొక్క క్షమాపణ, సిలువలో ఆయన సాధ్యపరిచిన ఆ క్షమాపణ అసమానమైన ప్రభువును, దేవుణ్ణు మనకు సూచిస్తూ ఉంది. సో forgiveness is that God has given to you and given to me, and the forgiveness that he will give to the people through to whom gospel or encouragement goes from out of our own lives is so unique. Finally, sixth characteristic that we have is Ephesians chapter 4 and verse 32. It is motivating. అంటే అది మనకు ప్రేరణ కల్పించేదిగా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ అనేది, క్షమించుట అనేది, క్షమాగుణం కలిగి ఉండడం అనేది ఇట్ ఈస్ డివైన్ క్వాలిటీ. అది దేవుని యొక్క క్యారెక్టర్ నుంచి, దేవుని యొక్క గుణ లక్షణాల నుంచి మనకు ప్రేరేపణ పూర్వకంగా మనకు అందించబడిన లక్షణం. ఇట్ ఈస్ మోటివేటింగ్. సో what do we have? Three things we have seen. The forgiveness that God is giving to us is gracious. కృపతో కూడింది. It is complete. And God is eager to give that forgiveness to us. And then it is certain. నిర్ధారణ పూర్వకంగా, నిశ్చయమైనదిగా ఉంది. ఇట్ ఈస్ అన్ఈక్వల్, అసమానమైనది. అండ్ ఇట్ ఈస్ మోటివేటింగ్. ఆ క్షమాపణ మనం దేవుని నుంచి పొందిన వారమై, ఆయనతో దాని నుంచి ప్రేరేపణ పొందిన వారమై, ఇతరులకు కూడా ఒకరినొకరు మనం క్షమించుకొనుటకు ప్రేరేపణ, ప్రోత్సాహం పొందుతూ ఉన్నాము. దట్ మీన్స్ 12th verse లో 13వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. వాట్ ఎ స్పెక్టాక్యులర్ పొజిషన్ వీ హ్యావ్. అవర్ సర్టిఫికేట్ ఆఫ్ డెత్ ఏంటండి ఇది? యూ బీయింగ్ డెడ్ ఇన్ యువర్ sins and that's the uncircumcision of your flesh.
మనము సున్నతి అంటే వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, మీరు సున్నతి పొందకపోవట వలన మీకు విరుద్ధంగా నిలిచి ఉన్న ఆ యొక్క వ్రాత రూపకమైన ఆ ఆ పత్రం, సర్టిఫికేట్ ఆఫ్ డెత్, దట్ ఈస్ ద లా, ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలను బట్టి వాళ్ళకి మోషే విధించిన ఆచారాలు, which would later be redeemed by the Lord Jesus Christ through his death, which will become spiritual principles to those who are living on this part of the history. వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రము. అంటే ఆ పత్రం ఏంటి? ఈ యొక్క నియమాల వలన, ఈ యొక్క నియమావళిని బట్టి ఈ విషయాలన్నీ మీకు విరోధంగా నిలిచాయి. దీనిని బట్టి you have to go into that punishment of death. God has taken that certificate of debt. వ్రాతరూపకంగా మనకు విరుద్ధంగా రాయబడిన ఆ వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన ఆ పత్రాన్ని తీసుకుని వెళ్ళి మేకులతో సిలువకు కొట్టింది ఏంటండి? కాగితాలు, పత్రాలు కాదు. సిలువకు కొట్టబడింది యేసుక్రీస్తు ప్రభు. ఆ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ డెట్ ని, ఆ యొక్క రుణపత్రాన్ని, ఆ యొక్క మనకు విరోధంగా నిలిచిన ఆ రుణపత్రాన్ని ఆయన స్వంతం చేసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. సో when Jesus Christ was nailed to the cross, that deed of debt, certificate of debt that was standing against us, which guarantees our punishment, is nailed to the cross, never to be retraced again. దానిని అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, that is the great forgiveness the Lord has shown to us. And when Paul is bringing these things to the remembrance of Colossian believers, కొలస్సీ విశ్వాసులారా, మీకు ఆయన క్షమాపణ పొందడానికి మరి ఏ ఇతర విషయాలు, అది సున్నతి గాని ఇక ఏ ఇతర విషయాలు కూడా ఆచారం గాని మీకు అవసరం లేదు. యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. ఆయన సంపూర్ణుడు, ఆయనలో మీరు కూడా సంపూర్ణులై ఉన్నారు. వాట్ ఏ ప్రివిలేజ్డ్ పొజిషన్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. మనకున్న ఆచారాలు కానీ, మనకున్న విషయాలు కానీ అవి మనకి అవసరం లేవు. So many people tell in these days also, so many churches also, this false teaching. For example, baptism is as a condition that మీ రక్షణకు, మీ యొక్క salvation కు, మీరు పొందే రక్షణకు బాప్తిసం తప్పనిసరి అని చెప్పే సిద్ధాంతం వాక్యంలో లేదు. Baptism is a command of God, but this is not a condition to your salvation. తెలుగులో 12వ వచనంలో ఉన్నది, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి ఉన్నారు. That means the death and resurrection of the Lord Jesus Christ is an historical fact. When Christ died for you and me, we died with him. యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఆయనతో పాటు మనం కూడా మరణించాం. And అలా జరిగినప్పుడు he took our place. And when he was raised, we were raised in him. And we are now joined to a living Christ. That is the significance of baptism. So it does not mean Paul is removing one condition like circumcision and putting another practice of baptism into the life of Colossians. అది కాదు. బాప్తిసం అంటే మీరు ఈ విధంగా మీరు బాప్తిసంలో ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో మీరు మమేకమై ఉన్నారు, పాలిభాగస్తులు అన్నారు కనుక, now because of the fact that he has risen from the dead, you are joined to a living Savior. So it is so important to keep in mind that an outward ceremony
brings that no outward ceremony brings us to Christ. బహిరంగంగా బాహ్యరూపంగా ఏ ఆచారమైనా కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మనలను సమీపింప చేయదు. అది బాప్తిస్మైనా గాని, అది సున్నతైనా గాని, ఆచారంగా మనం ఆచరించే ప్రభు బల్ల అయినా గాని, ఆచారం ఏది కూడా దేవుని యొక్క కుమారుని ప్రభు దగ్గరకు మనల్ని దగ్గరగా తీసుకొని రాలేదు. So this issue is being permanently settled by Paul in the life of believers. So if you know the Lord Jesus Christ as your Savior, if you know him, we are identified with him. Knowing ante తెలివి నాలెడ్జ్ రూపకంగా తెలుసుకోవడం కాదు, సంపూర్ణంగా ఆయనను మన హృదయంలో స్వీకరించి ఉండాలి. And my question to you, those of us who are sitting here today, have you received the Lord Jesus Christ into your heart? ఎంతో విశేషమైన క్రయం చెల్లించి నీ కొరకు నా కొరకు సాధించిన ఆ యొక్క పాప క్షమాపణ విశ్వాసంతో నీవు నీ జీవితానికి అన్వయించుకున్నావా? యేసుక్రీస్తు ప్రభువును ఊరికే తెలివి రూపకంగా ఆయన గురించిన విషయాలు తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని మన జీవితంలో విశ్వాసంతో మనం అంగీకరించాలి. నా కొరకై ఆ పాప రుణపత్రము మేకులతో కట్టుబడింది, నేను ఆ సిలువ మీద కొట్టబడి ఉండాలి. దట్ వాస్ మై ప్లేస్. I should be wearing that crown of thorns. I should be nailed to the cross. ఆ యొక్క మేకులు నా చేతుల్లో దిగాలి, నా కాళ్ళలో దిగాలి. ఆ బల్లెము నాలో గుచ్చబడాలి. Because I deserve all that because of my sin. But he has taken my place. Do you understand what he has gone through for you and me on that cross? When he remembered you, when he remembered me, he said, it is finished. నేను వారి కొరకే, విజయ్ కుమార్ కొరకే నేను చేసిన ఈ యొక్క శిలువ కార్యము సంపూర్ణమైంది, సమాప్తమైంది. నీ కొరకు ఆయన చేసిన శిలువ కార్యం, శిలువలో ఆయన సమాప్తం చేశాడు. ఇట్ వాస్ కంప్లీట్. That debt is cancelled forever. Now thirdly, it is complete victory. 15th verse ko vachesariki he has blotted out that deed of debt over us. And 15th verse ko vachesariki he is talking about a spiritual victory. Spiritual victory. చూడండి 15వ వచనం. తెలుగులో కలిసి ఉన్నాయి, చివరి చదువుతున్నాను. ఆయన అపరాధులన్నీ క్షమించి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. ఎవరండి ప్రధానులు అధికారులు? ఎవరైతే మనకు విరుద్ధంగా మన ఆత్మీయ జీవితంలో మనలను దేవుని ఎదుట దోషులుగా నిలవబెట్టడానికి దివారాత్రాలు శ్రమించారో, అంటే అపవాది, తర్వాత వాని యొక్క అనుచరులు, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. In English it is written very clearly, and having spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them. In other versions it is written as a disarming them. నిరాయుధులుగా వాళ్ళని చేశారు. వాళ్ళ ఆయుధాలతో వచ్చారు, పరికరాలతో వచ్చారు, మనలను దేవుని ఎదుట దోషులుగా నిలవబెట్టడానికి అన్ని విధాలుగా ఆయుధాలతో వచ్చారు. మన రక్షకుడు, మన డిఫెండర్, ఆయన వాళ్ళను నిరాయుధులుగా చేసి, he made them armless. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి, ఆయన ప్రధాన అధికారులను నిరాయుధులుగా చేసి
సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. The picture is about a Roman emperor who has obtained victory over an enemy country. ఒక శత్రు దేశం మీద విజయం సాధించి ఆ విజయోత్సవంతో తన దేశంలో తిరిగి ప్రవేశించేటప్పుడు ఆ యొక్క విక్టరీ పెరేడ్ లో అక్కడ తను చెరపట్టబడి తెచ్చిన వారిని, వారు ఎంత ప్రధానులైన రాజులు అవ్వచ్చు, రాజకుమారులు అవ్వచ్చు, ప్రధానమైన స్థానంలో వారు ఉండొచ్చు, వాళ్ళను బానిసలుగా, యుద్ధ ఖైదీలుగా తెచ్చి వాళ్ళను తన ప్రజల మధ్య వేడుకగా కనబరిచి he celebrates that victory and putting them before as a triumph. That is what the Lord Jesus Christ has done. He has obtained a great victory for you and for me, so that we have every reason to thank and praise God, to celebrate that victory, for the transformation, for the pardon, and for the victory that we experience in our lives. What a transformation. What a pardon. ఎటువంటి క్షమాపణ, ఎటువంటి మార్పు, ఎటువంటి విజయం. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి ఇక మీదట వారి అధికారము నీ పైన ఉండదు. They are no more in authority over you. What a victory it is. So complete salvation, complete forgiveness, and complete victory. కొలస్సీ విశ్వాసులకు అదేవిధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు ఈ సత్యాలను ఎరిగింపజేస్తూ ఉన్నాడు. You have no reason to go back into a defeated life, because your sin and my sin has been removed, and then his victory, మనం విజయ భూమిలోనికి మనం తేబడ్డాం. We stand on the victory ground. That is why we are able to say, I am complete in him. ఆయనలో సంపూర్ణునిగా నేను ఉన్నాను అని చెప్పుకోవడం, ధైర్యంగా చెప్పుకునే ఆధిక్యతను, అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. This spiritual victory that Christ won for the believer is of inestimable value. ఊహించలేనంత విలువ కలిగిన విజయం అది. యేసుక్రీస్తు ప్రభు మన కొరకే సాధించిన విజయం. Shall we pray? పరిశుద్ధుడైన జీవము కలిగిన మహోన్నతుడైన మా తండ్రి, జీవము గల మా దేవ, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, మీరు మాకు అనుగ్రహించిన జీవవాక్యాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కొలస్సీ విశ్వాసులతో ప్రభు మీరు ఎంతగా ప్రభు వారికి ఈ విషయాలు నేర్పించడానికి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చేత వారు ప్రేరేపించబడి ప్రభా అదే పరిమాణంలో మాకు కూడా ప్రభా ప్రేరేపణ కలిగించుటకై, ఉత్సాహం కలిగించుటకై ప్రభా యొక్క వాక్యాలను మా గమనానికి కూడా మీరు తెస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. యేసు క్రీస్తు ప్రభు యొక్క దేవత్వం యొక్క సర్వసంపూర్ణత యేసు క్రీస్తు ప్రభువులో నివసిస్తూ ఉంది. ఆ యొక్క సంపూర్ణతలో మేము కూడా సంపూర్ణమై ఉన్నామని మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మేము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాను. ప్రభా మీకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే సాధించిన యొక్క సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన క్షమాపణ, సంపూర్ణమైన ఆ విజయం తండ్రి మా జీవితంలో నిరంతరము కనబడడానికి, చిన్నవాళ్ళను పెద్దవాళ్ళను, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ యొక్క విషయాలు కార్యసిద్ధి కలిగి చేయించమని ప్రభావాన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే ప్రభా మీ క్రియాశక్తిని బట్టి పౌలు పోరాడుచు ప్రయాసపడుతున్నారు అన్నాడు. కానీ ఆ విధమైన అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని మాకు జ్ఞాపకం చేయబడుతుంది. తండ్రి అటువంటి రక్షకుడు మా పక్షానుండగా తండ్రి విశ్వాసంతో కూడిన జీవితాన్ని మాకు దయచేసి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఆ యొక్క గొప్ప రక్షణను తండ్రి మేము భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకోవడానికి తగిన జాగ్రత్తను, తగిన కృపను మీరు దయచేయమని వేడుకుంటూ
మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమగల నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Amen. Thank you.